నా ప్రియమైన మాతాజీ, పై 2 ఉత్తరాల ద్వారా భక్తి అంటే ఏమిటో కొంత గ్రహించి ఉంటావు. ఈ భక్తి నిర్వచనం ఇంకొంచెం చేసి, ఇక ఆ భక్తిలో ఉండే తారతమ్యాలు వస్తాను. ప్రేమతత్వంలో ఉండే రహస్యాన్ని గ్రహిస్తే, భక్తిలో ఉండే మరొక మహత్తర విషయం గోచరిస్తుంది. అదేమిటంటావా? విను. మొన్న నేను అనేక దృష్టాంతాలు ఆ ప్రేమను వివరించడానికి నీకు తెలిపాను. తక్కువ విలువ గల నాణేలు వద్దన్నావు. ఎక్కువ విలువ గల వాటిని పట్టుకున్నావు. అంటే ఎక్కువ ఖరీదు గలదాన్ని తీసుకున్నావు. తనకు అపాయం అని అయినా తెలుసుకోలేక దూకింది కుర్రవాడి తల్లి. అంటే ఉదాహరణలో మా అంతకు మునుపు ఎపిసోడ్‌లో జరిగిన విషయాలు గుర్తు చేస్తున్నారు. తన బాధను పాటించక తన ప్రాణనాథుని కోసం అంతా పనిచేసింది ఆ సాధ్వి. ఇలాంటివెన్నో. వీటన్నింటికి పూసల్లో ఉండే దారంలాగా ఒక రహస్యం ఇమిడి ఉంది. అదేమిటి? త్యాగం. ఎప్పుడైతే ఒకదాని ఆధిక్యతను గ్రహిస్తావో, దాన్ని ప్రేమించడానికి కానీ, దాన్ని పొందటానికి కానీ, దానికంటే తక్కువగా కనిపించే ఇతరాన్నంతా తోసేస్తావు. వాటిని తోసివేయటంలో వాటిని గురించి భయం కానీ, ద్వేషం కానీ ఉందా? లేదు. ఎప్పుడైతే ఒక పదార్థం మీద మన చిత్తం లయించిందో, ఆ చిత్తంలో మన ఇతర వస్తువులకు చోటేది? ఇంతెందుకు, నేను భీమునిపట్నం నుండి బాపట్లకు వచ్చాను. భీమునిపట్నం వదిలిపెట్టడానికి ఏదైనా ద్వేషం కానీ, భయం కానీ ఉందా? లేదుగా. అలాగే బాపట్ల నుండి భీమునికి వచ్చినప్పుడు అంతేగా. అంటే ఒక వస్తువు మీద మనసు నిలిచిందంటే ఇతర వస్తువుల మీద లేకపోవటం అని అర్థమే. నీవు చదువుకుంటున్నావు. రేపు ఇంగ్లీషు పరీక్ష కాబట్టి పిల్లలు గోల చేస్తూ ఉంటారు. ఏం చేస్తావు? అక్కడి నుండి లేస్తావు. గోల లేకుండా ఉండే చోటకు వెళతావు. లేక గది తలుపులు వేసుకుంటావు. ఇంట్లో ఏదో పనికి నిన్ను పిలిచారు. పలకవు. ఇంకా పిలిస్తే రానంటావు. దీన్ని బట్టి చూస్తే నీకు చదువు మీద చిత్తం నిలిచేటప్పటికీ పిల్లల సంబంధం, ఇంటి సంబంధం, ఆటలు, పాటలు తగ్గిస్తావు. ఇంకా పెద్ద పెద్ద చదువుల వాళ్ళు వాటిని పూర్తిగా మానేస్తారు. బాగా పాసు కావడానికి. అలాగే పెద్ద ఉద్యోగం కొరకు పోయేవాడు చిన్న చిన్న ఉద్యోగాల్ని వదిలేస్తాడు. ఇదంతా ఏమిటి? త్యాగం అంటారు. కాదంటావా? అలా అనడానికి వీల్లేదు. దేన్ని త్యాగము? చిన్నవాటిని అన్నమాట. దేనికోసము? పెద్దదాని కోసం. త్యాగం దేన్ని చేయటం? మనకు అవసరం కాని దానిని, ప్రయోజనం లేని దానిని. అంటే మనం దేన్ని కావాలనుకుంటామో దాని మీద మనసు లగ్నం అయ్యేటప్పటికీ దానికి అన్యంగా ఉండే వాటి మీద దృష్టి పోనే పోదు. అలా దృష్టి ప్రసరించకుండా ఉండడం త్యాగం అన్నాం. దృష్టి లగ్నం కావడం భక్తి అన్నాం. ఈ రెండింటికి భేదం ఏమిటి? అసలు ఏమి తారతమ్యం లేదంటాను త్యాగానికి, భక్తికి. మరి మనకు ప్రేమపాత్రమైన వస్తువు ద్వారా చూశామంటే అది భక్తి అయింది. ఆ ప్రేమించబడు పదార్థం కాక ఇతరం ద్వారా చూశామా అంటే అది త్యాగం అయ్యింది. అందుకని త్యాగం అంటేను సన్యాసం అన్నారు కొందరు. అసలు అర్థం చూస్తే సన్యాసం అనే పదంలో త్యాగం అనే అర్థం లేనే లేదు. సత్ ప్లస్ న్యాసం అంటే సత్పదార్థంతో కలయిక అని అర్థం వస్తుంది. క్షణికమని
సంకుచితమని, హేయమని తీర్మానం చేసుకున్న ఏ ప్రపంచం ఉందో, దాని అల్పత్వాన్ని గ్రహించి, దీనికంటే అనేక రెట్లు అధికంగా ఆనందరూపంగా ఉండే ఆ బ్రహ్మ పదార్థంలో ఐక్యం కావటం సన్యాసం అంటే. దానికర్థం ఏమిటి? హేయమైన ఈ ప్రపంచాన్ని కాదు. ఈ జగత్తుకు సృష్టి, స్థితి, లయకర్త అయిన ఆ పరమేశ్వరి పైన దృష్టి ఎప్పుడు నిలుపుతామో అది సన్యాసం అంటే. ఇక భక్తి అంటాను. అదే అర్థం. అందుకని ఆ భగవంతుని మన దృష్టిలో పెట్టుకొని చూశామంటే భక్తి కన్నా సన్యాసం అన్నా ఒకటే అయింది. భక్తి అన్నా, సన్యాసం అన్నా ఒకటే అయింది. అలా కాక ఈ ప్రపంచాన్ని మన మనసులో ఉంచుకుని చూశామంటే సన్యాసం అన్నా, భక్తి అన్నా త్యాగ రూపం దాలుస్తాయి. ఈ దృష్టి భేదం చేతనే సన్యాసానికి, భక్తికి భేదం ఉన్నట్టు తోస్తుంది. కానీ అసలు కొంచెం విమర్శనా దృష్టితో ఆలోచిస్తే రెండూ ఒకటే అవుతాయి. కాబట్టి ఇప్పుడు తీర్మానం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ ప్రపంచం యొక్క అల్పత్వం తెలుసుకొని, ఆ పరాత్పరుని ఆధిక్యతను గ్రహించుకుంటామో, అలా గ్రహించి ఆ పరమాత్ముని మీద బుద్ధి నిలబడానికి ఈ సంకుచితమైన ప్రపంచాన్ని ఎప్పుడు త్రోసిపుచ్చుతామో, మరలా అలా అనావశ్యకమైన ఈ విషయ సుఖ సంబంధాలను వర్జించి ఆ దేవదేవుని మీద బుద్ధిని నిలుపుతామో, అప్పుడు మనకు భక్తి కుదిరినట్లు. లేక భక్తి మార్గములో ప్రవేశించినట్లు. దాన్నే జ్ఞానులు జ్ఞాన మార్గం అంటారు. రెంటికి తేడా చాలా స్వల్పంగా ఉంది. అసలే తారతమ్యం లేదని కూడా చెప్పవచ్చు. అందుకనే భక్తి అంటే త్యాగం, త్యాగం అంటే భక్తి అని అంటాను. ఆ కారణం చేత మార్గం బయటికి ఎలా ఉన్నా, లేక మనం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నా, ఈ త్యాగం అనేది లేకపోతే, ఈ ప్రపంచ సంబంధాలను త్రెంపకపోతే, మనం అసలు ఏ మార్గంలోనూ ప్రవేశించలేని లేదని గట్టిగా నమ్మాలి. అంచేత ఈ నిర్వచనాల ప్రకారం భక్తి అంటే త్యాగం అని తేలుతుంది. భక్తి నిర్వచనానికి ఇలా ఉన్న ఆచరణలోకి వచ్చేటప్పటికి దీనిలో చాలా భేదాలు వచ్చి పడ్డాయి. అన్నింటికీ సూత్రం ఒకటే అయినా మనసు ఆ భగవంతునిపై లగ్నం కావడంలో ఉండే తారతమ్యాన్ని బట్టి ఈ భక్తి అనుష్ఠానం విధానంలో ఈ భేదాలు ఏర్పడ్డాయి. వాటిని 5 విధాలా పేర్కొన్నాయి భక్తి శాస్త్రాలన్నీ. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలని నామకరణ చేశారు. వీటిని కొంచెంగా చెప్తాను. మొదటిది శాంత భావం అన్నాను. ఆ భగవంతుడు ఈ ప్రపంచాన్నంతా సృష్టించిన సృష్టికర్త అని, దాన్ని క్రమం తప్పకుండా ధర్మపాలన చేసే మహాప్రభువని, ఎవరైతే ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళను తన అనుగ్రహం చేత కాపాడుతూ, పోషిస్తూ, సంతోషపెడుతూ ఉంటాడని నమ్మకం ఉంది. అట్టి రాజాదిరాజు యొక్క శాసన ప్రకారం ఉంటూ, అతడికి తన ధర్మవర్తన చేత సంతోషాన్ని ఇస్తూ, దాని ఫలితంగా అతని అనుగ్రహ రూపమైన సౌఖ్యాన్ని పొందటానికి యత్నించటం శాంతభావం అంటారు. ఒక చక్రవర్తి దగ్గర అతని ప్రజ ఎలా ప్రవర్తిస్తారో, ఎంత గౌరవ మర్యాదలతో మెలుగుతూ ఉంటారో, ఎంత భయభక్తులతో ఉంటారో, అలా ఉంటాడు శాంత భావములో ఉండే భక్తుడు భగవంతునితో.
దగ్గరగా పోవడానికి వీలు లేదు కదా! ఇక చనువుగా ఎలా మాట్లాడతాడు? దూరాన్నించి నమస్కారాలే కానీ, దగ్గర నిలబడి విసరడానికి కూడా వీలు కాదు కదా! అలా దూరాన్నుండి గౌరవిస్తూ దగ్గరికి పోవడమే నేరంగా చూసుకుంటూ, కానుకలు అర్పించుకుంటూ ఉండటం ఈ శాంతభావంలోని విధానం. ఈ పద్ధతి ఎక్కువగా దక్షిణ దేశంలో ఆచరింపబడుతుంది. అక్కడి దేవాలయాల్లోకి అంటే గర్భాలయాల్లోకి ఎవరూ పోవటానికి వీలు లేదు. రాజుగారి దగ్గరకు మంత్రుల్లాగా ఈ దేవతల దగ్గరకు అర్చకులకు మాత్రమే వెళ్ళి కట్నాలు, కానుకలు అందుకొని భక్తుల తరపున దేవునికి అర్పిస్తారు. అలా కాకుండా ఆ భగవంతుడు మనకు యజమాని అని, అతడిని ఒక మహాచక్రవర్తిలాగా దూరాన్నించకుండా అంటే అతని దగ్గరకు పోవడమే నేరమని తలంచకుండా, దగ్గరకు చేరి విసరవచ్చని, స్నానం చేయిస్తూ దేహాన్ని తోమవచ్చని, ఆయన విశ్రమిస్తూ ఉంటే వారి పాదాలు పట్టవచ్చునని భావిస్తూ, ఆ భగవంతునికి పూర్వం శాంతభావంలో కంటే ఇంకొంచెం దగ్గరగా చేరడం దాస్యభావం అనంటారు. ఈ రకంగా అనుసరించిన వాళ్ళల్లో శ్రీ ఆంజనేయ స్వామిని ముఖ్యంగా తీసుకుంటారు. ఈ పద్ధతి మన తెలుగుదేశంలో ఎక్కువ వాడుకలో ఉంది. ఈ విధానం ఆ భగవంతుని దగ్గరికి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా పోతూ ఉండవచ్చు. కానీ మనం మన దేవాలయాల్లో తమిళ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు అర్చకులుగా పెట్టేటప్పటికీ ఆ దక్షిణాది పద్ధతే ఇక్కడ కూడా దిగి శాంతభావం ఆచరణలోకొచ్చేసింది. అయినా పేరుకు మాత్రమే దాసు. దాసు అనే పేరు మన భక్తులందరికీ మిగిలిపోయాయి. అందుకనే రామదాసు, నరసింహదాసు, సింగరిదాసు మొదలైన పేర్లు ఇంకా మన వాడుకలో ఉన్నాయి. ఇలా ఈ దాస్య భావంలో కాకుండా సఖ్య భావంలో ఆ భగవంతుడితో ఇంకా సన్నిహిత సంబంధం సంపాదిస్తారు భక్తులు. సఖ్యభావం అంటే సఖ్యత అంటే స్నేహం. అంటే ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే మైత్రి. ఇద్దరు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. ఒక్క పడకలోనే పడుకుని ఉంటారు. ఒక చోటనే ఉంటారు. ఒకటిలాగానే ఉంటారు. ఈ పద్ధతే సుధామ అనే పేరు గల కుచేలుని భక్తి. ఇంకా ఎందరో గోపాలకులు ఉన్నారు కూడా. బృందావనంలో కూడా ఉంది ఈ విధానం. ఎక్కువగా మహారాష్ట్రలో శ్రీ విఠలనాథుడైన పాండురంగుని పట్ల కనిపిస్తూ ఉంటుంది. పండరి భక్తులు ఎక్కువగా ఈ పద్ధతిలోనే వాళ్ళు కొంతవరకు పూరి జగన్నాథ ప్రాంతంలో కూడా ఉంది ఈ పద్ధతి. తర్వాత వాత్సల్య భావం. ఇది వరకు తెలిసిన వాడుకో ఇంకా మనకు భగవంతుడితో కొంచెం ఎడమున్నది. ఎంత స్నేహితుడైనా కొడుకు కంటే దూరమేగా. తన సొంత కొడుకును ప్రేమించినట్లు స్నేహితుడిని ఎవరు కూడా ప్రేమించరు. ఆస్తిలో భాగం ఇస్తారా స్నేహితుడికి? నోట్లో అన్నం పెడతారా స్నేహితుడికి? ఇద్దరూ అభేదమని ఏకం అవుతారా స్నేహితుడితో? కొడుకుతోనూ అన్ని విధాలా ఏకత్వం అయ్యేది కాబట్టి ఆ భగవంతుణ్ణి తన కుమారుడిలా చూసుకోవటమే ఈ వాత్సల్య భావంలో ఉండే రహస్యం. వాత్సల్య భావం అనగానే శ్రీకృష్ణుడు తలుపుకొస్తాడు. ఈ వాత్సల్య భావానికి బాలకృష్ణుడే భక్తులు ఎక్కువగా తీసుకుంటారు. కొందరు రామచంద్రుని కూడా గైకుంటారు. బాలకృష్ణుడిలా ముద్దు మురిపాలు, ఆ జగన్మోహనత్వం, సర్వాకర్షణీయమైన కుంటెతనం బాలరాముడిలో లేకపోవడం చేత ఈ కృష్ణుడికి సోరుడనే వాత్సల్యానికి అధిష్టానంగా అందరూ స్వీకరిస్తారు కృష్ణ కిశోరుడిని. ఈ భావాన్ని అనుసరించిన వారు ఆనాటి యశోదానందులే కాక తర్వాత అనేకులు ఉన్నారు. శ్రీరామకృష్ణుని కాలంలో ఆ అఘోరమణి లేదు. ఈ పద్ధతిలో
శాంతభావంలో దూరంగా ఉన్న భగవంతుడు, దాస్యంలో అప్పుడప్పుడు దగ్గరికి చేరనిచ్చి సేవలు చేయించుకున్న భగవంతుడు, సఖ్యంలో భుజాల మీద చెయ్యి వేసినా కొంచెం దూరానే ఉన్న భగవంతుడు ఇంక మీదెక్కుతాడు. ఈ వాత్సల్యంతో మారం పెడతాడు. అన్ని విధాల మన ప్రేమను, ఎందుకంటే కొడుకుగా, చిన్న బిడ్డగా ప్రేమిస్తున్నాం కాబట్టి. మన ప్రేమను ఆకర్షించడమే కాకుండా అవసరం వస్తే డిమాండ్ చేస్తాడు, ఏడుస్తాడు, ఏడిపిస్తూ ఉంటాడు. ఈ వాత్సల్య భక్తికి ఉదాహరణ రామకృష్ణుని జీవితంలో బాలరామ ఉపాసకుడైన జటధారి, బాలకృష్ణ ఉపాసకురాలైన అఘోరీమణీదేవి కనిపిస్తారు. ఆ బాలదేవతలను ఎత్తుకొని లాలించి, పాలించి, ఆడించే, ముద్దు పెట్టుకొని ఆనందించే ధన్యజీవులు వారు. ఇక మన రామకృష్ణుని విషయం, రామకృష్ణ పరమహంస గురించనమాట. నీకు తెలిసింది. అందుకని పై 3 విధాల కంటే ఇది గొప్పది అయింది ఆ భగవత్ సాన్నిధ్యం చేత. ఇక ఐదోది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఈ భక్తి మార్గానికెల్లా మకుటం లాంటిది. దీన్ని దాటగానే అద్వైత మార్గానికి దారి అవగాహన అవుతుంది. దీన్నే మధుర భావం అంటారు. లేక ప్రేమ భావం అంటారు. దీన్ని ఉత్కృష్టత వేరే చెప్పాలి. ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ ప్రేమ బంధం తెగదో, ఏ ప్రేమలో కొంచెమైనా భేదం లేక, రహస్యాలు లేక, బట్టబయలుగా ఎచ్చట ఉంటుందో, అలాంటి భార్యాభర్తల ప్రేమయే మధుర భావంలో రహస్యం. దీనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి తెగిపోతాయి. ఇది బలీయంగా ఉంది. ప్రపంచాన్ని మరిచిపోయేటట్లు చేస్తుంది. అలాంటి మధుర భావమే అంటే ఎంత త్యాగానికైనా ఒడిగట్టుతుందని ఈ మధుర భావం. ఈ భావంలో కూడా జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుడే ఆకర్షణవంతమైన అధిష్టాత. ఈ మూర్తి అంటే మరొక మూర్తికి వేరే లేనే లేడు. ఆ కాలంలోనే ఒక రాధికాది భార్యలే కాకుండా 16,000 గోపికా స్త్రీలు వాళ్ళేమిటి, ఆ ఊరంతా చుట్టూ పక్కల ఊళ్ళు కూడా మోహనుడైన త్రిలోక సుందరుడైన శ్రీకృష్ణుని కోసం పరిగెత్తారు. రాసక్రీడలు చేశారు, ఆడారు, పాడారు, గంతులేశారు. ఒక క్షణం ఆయన కనపడకపోతే చచ్చిపోయారంటే నమ్ము. యమునా నదిలో దూకేసింది రాధ ఒకనాడు. ఆ ఎడబాటును సహించలేక. తర్వాత కూడా అలాంటి భక్తులు ఎందరో ఉన్నారు. ఆ మార్గాన్ని అనుసరించేవాళ్ళు. వాళ్ళందరిలో శ్రీకృష్ణ చైతన్య అనే ప్రఖ్యాతి గడించిన గౌరాంగ మహాప్రభు ఉత్తముడు. ఆయన విరహవేదన అంటే శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేక జగన్నాథంలోని సముద్రంలో దూకేశాడు. నేటికి ఈ మార్గాన్ని అనుసరించేవాడు ఎందరో ఉన్నారు. ఉత్తరంలో ఇక ఆపై 5 మార్గాలు సంపూర్తిగా అవలంబించి, ఆయా అనుభవాలను అనుభవించి, మహాభక్తుడైనటువంటి శ్రీరామకృష్ణ వరకు హంసదేవుడు అన్నమాట. పరమహంస దేవుడు. శ్రీరామకృష్ణ పరమహంస దేవుడు. ఆయనతో పోల్చదగిన భక్తుడు ఎప్పుడు ఎక్కడా లేనే లేరు, ఉండడు కూడా. ఆయన జీవితాన్నంతా చదివావా అంటే ఈ 5 భావాలు నీకింకా బాగా అర్థమవుతాయి. ఈ విధంగా భక్తి అనేది భగవంతునితో ఉండే సంబంధాన్ని బట్టి, సాన్నిహిత్యాన్ని బట్టి, ప్రేమాధిక్యతను బట్టి ఇన్ని విధాలుగా మారింది. కానీ ప్రేమ, త్యాగం అనేవి 2 ముఖ్య సూత్రాలుగా ఉండి తీరాలి. కానీ తరతమ భావంలో మాత్రం కొంచెం తేడా ఉంటాయి. దాన్ని బట్టి వేరు వేరు పేర్లు వచ్చాయి అంత మాత్రమే. అయితే ఈ 5 మార్గాల్లో మనకు ప్రపంచంలో ఉండే అన్ని సంబంధాలు వచ్చాయి కానీ, ఒకటి మాత్రం చాలా ముఖ్యమైంది రాలేదంటావా? అదేమిటో నాకు తెలుసు. భగవంతుడిని మన బిడ్డలాగా చూసుకోవడం చెప్పారు కానీ, ఆ భగవంతుడినే మన తల్లిలా చూసుకోవడం చెప్పారు కాదేమిటి? అంటావు కదూ! తొందరపడకు. ఆ విషయాన్నే వివరిద్దామని అనుకుంటున్నాను. దీని విషయం శ్రీరామకృష్ణుని అనుసరిస్తే వాళ్ళందరికీ పరిచయమైందే. అయినా సూక్ష్మంగా చెప్పేస్తా.
పైన 5 మార్గాల్లో భక్తుడికి స్వాతంత్రం బాగా ఉంది. భగవంతుడి మీద సంపూర్ణమైన అధికారం అనేది లేదు. కొంతవరకు ప్రత్యేకత, స్వాధీనత ఉంది. శ్రీరామకృష్ణుని విధానంలో సంపూర్ణంగా భక్తుడు పరాధీనుడు. అన్నింటికీ ఆ భగవంతుని పైన ఆధారపడి ఉంటాడు. దీన్ని మనము రామకృష్ణుడు మార్జాల కిశోర న్యాయం అన్నాడు. అంటే పిల్లలను పెట్టి అనేక చోట్లకు తిప్పుతూ ఉంటుంది. అది నడవలేవు గదా! పిల్లలు. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆ పిల్లలను నోటిలో పట్టుకుంటుంది. ఆ నోటితోనే ఎలుకను పట్టుకున్నప్పుడు, ఆ ఎలుకకు ప్రాణాంతకం అవుతుంది గదా! కానీ తన పిల్లలను పట్టుకున్నప్పుడు ఆ పళ్ళు ఏమి చేయవు గదా! ఆ కోనకి. ఆ మహత్యం అంతా ప్రేమలో ఉంది. అలాగా నెప్పి కలగకుండా తల్లి అయిన ఆ పిల్లి ఆ పిల్లి కోనలను ఇల్లిల్లు తిప్పుతుంది. కానీ కాసంతైనా హాని కాదు ఆ పిల్లకు. దీనికి కారణం ఏమిటి? ఆ పిల్ల తన శక్తి మీదనే ఆధారపడి ఉండినట్లయితే పొరపాటుగానైనా దానికి దెబ్బ తగులుతుంది. ఎలాగంటే కోతుల్ని ఎప్పుడైనా చూసారా? వాటిలో తల్లి పిల్లల్ని చూచావా? తల్లి పొట్టకు అతుక్కున్నట్టు ఆ పిల్ల తానే తన చేతులు, కాళ్ళతోనూ తల్లి కడుపును గట్టిగా పట్టుకుంటుంది. తల్లి కోతి చెట్టు మీద నుండి చెట్టు మీదకి దూకుతుంది. రాయి నుండి రాయికి దూకేస్తుంది. ఒకవేళ ఆ పిల్ల పట్టు జారి వస్తే చిన్న పిల్లగా అప్పుడే ఆ కోతి పిల్లకు ఎంత ప్రమాదమో. ఇలా తన తల్లి మీద కాక తన మీదనే ఆధారపడే కోతి పిల్ల కూడా శాస్త్రంలోకెక్కింది. దీనికి ఉదాహరణ మర్కట కిశోర న్యాయము అంటారు శాస్త్రజ్ఞులు. ఇలా కాకుండా అల్పమైన తన శక్తిపైనే ఆధారపడక, తనకెప్పుడు ఏది కావాలో తెలుసుకొని, తన యోగక్షేమాల కోసం తాపత్రయపడే పిల్లను చూపుతూ, అది మంచి మార్గమని చెబుతూ మార్జాల కిశోర న్యాయం అన్నారు పెద్దలు. పైన చెప్పబడిన శాంతం నుండి మధురం వరకు భక్తి భావాలన్నీ ఒకవేళ ఈ మర్కట కిశోర న్యాయం కింద వస్తాయేమో అనిపిస్తుంది. మర్కట కిశోర న్యాయం. కానీ కృష్ణ భావం ఉందే, ఆ దేవదేవి, లోకైకమాత, ప్రేమ స్వరూపిణి, ఆనందమయి అయిన కాళిక మీదనో, మరి ఏ శక్తి మీదనో సంపూర్ణంగా తన బాధ్యతలు ఉంచి, తనపై కొంచెమైనా ఉంచుకోకుండా సర్వార్పణమస్తు అంటూ ఆమెపై విడిచిపెట్టే స్థితి ఉందే, దాని పేరు మార్జాల కిశోర న్యాయము అంటారు. దీనిలో ఏమాత్రం హాని, అపాయం లేదంటే నమ్ము. ఈ మార్గంలో ఉండే ఆధిక్యం ఉంది. ఈ మార్గంలోనే ఉండే ఆధిక్యత ఉంది. తల్లి దగ్గర ఉండే పసిపిల్లవాడిలాగా ప్రవర్తించడమే ఈ మార్గంలో ఉండే రహస్యం. ఈ మార్గాన్ని శాక్తేయము అని, దానిలో ఉండే రహస్యాన్ని గ్రహించిన వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ మామూలుగా శాక్తేయం అనబడేదానికి ఈ పద్ధతికి అస్సలు సంబంధం లేదు. అసలు శాక్తేయంలో ఉండే తీవ్ర సాధనలు గాని పొరబడితే భ్రష్టు భ్రష్టతకు తెచ్చే అపాయకరమైన సాధనలు లేక పరమ పవిత్రమైన కించిన్మాత్ర దోషమైన లేని ప్రేమ కాక దీనిలో అన్యము లేదు. తల్లిని ప్రేమించే బిడ్డడికి ఏ దోషము దగ్గరకు చేరగలదు? తీవ్ర దుష్టులను చూస్తూ తిడుతూ కొడుతూ ఉండే తల్లిలో కూడా తల్లి యొక్క అపారమైన ప్రేమని చూసే ఆ బిడ్డలో ఏ దోషం ఉంటుంది? లోపం ఏముంటుంది? ఆ బిడ్డకేమైనా అపాయం కలుగుతుందా? అట్టిదే శ్రీరామకృష్ణుని మార్గం. దీనిలో ఏ మాత్రమైనా దోషం ఉండడానికి అవకాశం లేదు. అలా ఉన్నదనే వాళ్ళ దృష్టిలో ఉన్న దృష్టి దోషమే తప్ప, ఇంతవరకు చెప్పబడిన సృష్టికర్త, పోషణకర్త, లయకర్త,
పురుషవాచకమైన భగవంతుడు కాక స్త్రీవాచకమైన భగవతీయే అవుతుంది. ఈ మార్గములో ఆమె శక్తి స్వరూపిణి. ఆమె సహాయం లేకపోతే ఆ భగవంతుడు ఒక గడ్డి పరకను కూడా సృజింపలేడు అని దీని భావం. శక్తి లేని వాడే పని చేయగలడు. ఆ భగవంతునికి కూడా ఈ శక్తియే ఆధారభూతం కాబట్టి ఆమెనే ప్రార్థిద్దాం. ఆమెను నిష్కల్మషంగా ప్రేమిస్తూ ఆమె అనుగ్రహాన్ని పొందడానికి దీని రహస్యం. ఈ 6 రకాల ఆ 6 రకాలుగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అన్ని విధాలా ప్రేమిస్తూ అతని కొరకు సర్వం త్యాగం చేస్తూ అతడి అనుగ్రహం పొంది దానివల్ల అతని దర్శన, స్పర్శ, సంభాషణ మొదలైన విధ భాగ్యాలు పొందడానికై యత్నించటం భక్తి యోగం అంటారు. ప్రస్తుతం ఇంతవరకు చాలు, నిలుపుతాను. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు వైది పరాభక్తులు అనే పాయింట్ మీద భక్తి యోగంలో రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ BMK@BMKVS126. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి కామెంట్స్ బాక్స్లో. సో దిస్ ఈస్ ద థింగ్ మాస్టర్స్. కామెంట్స్ రూపంలో మీ యొక్క అనుభవాలు తెలియచేయటం వల్ల, లైక్ చేయటం వలన మనకు ఈ యొక్క వీడియో అందరికీ చేరుతుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ డే టు యూ ఆల్.